ఆదిత్య, అను ఏంటి అలా ఉండిపోయావు? లోపలికి రా. వెయిట్ చేయి, 2 minutesలో వస్తా. ఇంట్లో ఎవరు లేరా? అమ్మ మ్యారేజ్కి వెళ్ళింది, ఇంకో 1 hourలో వస్తుంది. అను, ఏమైంది అలా చూస్తున్నావు? నీకు విషయం చెప్పాలా ఆదిత్య? ఏంటి? ఆదిత్య, అది చెప్పు, ఏంటి? ఆదిత్య, ఐ లవ్ యూ. ఆదిత్య, ఆదిత్య, 1 minute. ఐ థింక్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ మీ. నా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగదులే. అను 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 ప్లీజ్ అను, అలా మాట్లాడకు. నేను ఇబ్బంది పడట్లే, భయపడుతున్నా. నిన్ను చూసి కాదు, నా ఫ్యూచర్ని తలుచుకొని. అది మాత్రం పాడవకూడదు, ఎందుకంటే స్టడీస్ కంప్లీట్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. మా అమ్మ నన్ను ఇంతలా పెంచినందుకు సొసైటీలో నాకంటూ ఒక ప్లేస్ ఉండాలి. అయ్యో ఆదిత్య, అందరినీ ఇంటెలిజెంట్ అంటారు, కానీ నీలో ఇన్నోసెన్స్ ఇంకా పోలేదు. నీకే నా ఫ్యూచర్, నాకుండదా? నీతో చదవాలి, నీతో కలిసి జాబ్ చేయాలి, నీతోనే ఉండాలి అని. ఇట్రా, పేరేంటి? కిరణ్ మై. ఏదో కిరణ్ బేడీలో చెప్పావు. అయినా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఏటని కాపోగరా? నేను ఆర్ట్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. ఇంకో విషయం తెలుసా? ఆదిత్య ఫ్రెండ్ని. మీరు కాలేజ్కి ఎంత రెగ్యులరో ఇప్పుడు అర్థమవుతుంది. కొండ్రా. పేరేంటి? మారియన్. ఏ హీరో? ఫస్ట్ ఇయర్. మారియన్ పేరుకి తగ్గట్టుగా అమ్మాయి ఏముందిరా, ఒక్కసారి హక్ చేసుకోవాలని. సర్లే కానీ అందంగా ఉన్నావు. ఎక్కువసేపు ఎండలో ఉంటే బ్యూటీ మొత్తం పోతుంది. మా వాడు ముచ్చట పడుతున్నాడు, ఒక్కసారి హక్ చేసుకుని వెళ్ళిపో. ముద్దడు ముద్దడు హక్కుద్దు కానీ ముద్దిచ్చిపో. క్లాస్కి టైం అవుతుంది, త్వరగా. ఏంటి నీ భయం లేదా? మీ పరిస్థితి తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది. ఏటా ఆ ధైర్యం? ఎవరి కోసం వెతికేస్తున్నావు? మా బావ ఇక్కడే ఉండాలి, చూస్తున్నా. ఏంటి అంత తోపుగాడా? పేరేంటో? ఆదిత్య. అక్క సారీ అక్క, తెల్లారు లెక్క నీ ఎవరి మొక్క చూసాను. బావా, నాకు తెలియక అడుగుతున్నా. నేను చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నాను కదరా. నాకు తెలియక నీకు మరదలు ఎక్కడి నుంచి వచ్చిందిరా? మరదలా? నాకా? ఏం మాట్లాడుతున్నావురా? నేను కాదు, కాలేజ్ అంతా అదే మాట్లాడుతుంది. ఎక్కడుంది? పదా పద. ఏంటి మీరు చేస్తుంది? ప్రొఫెసర్ ఏంటి, పనులేంటి? సెన్స్ లేదా? ఈ గ్యాంగ్ ఏంటి? ప్రొఫెసర్ అంటుంది ఏంటి? నీ అబ్బా మన క్లాస్ చెప్పాడు కదా బే. ఎవరు నువ్వు? మారియన్. మేము అడుగుతుంది నీకోసం కాదు, నీ తోకెవడో ఉన్నాడంట కదా, మీ బాబా.
జాగ్రత్తగా మాట్లాడండి. అయినా మా బావ ఎవరో తెలియదా? మా బావ ఆదిత్య. మరి అదేటి చెల్లి బాగా ఎదురుగుతుండగా గుర్తుపట్టలేదా? ఆదిత్య ఇంకొకసారి రిపీట్ అయిందనుకో పదండ్రా. బావా, సాయంత్రం కాఫీ షాప్కి వెళ్దాం, సేమ్ స్పాట్, మర్చిపోకు. ఓయ్ ప్లీజ్ హరి, ఈరోజు నేను బావని బయటికి తీసుకెళ్తా, హెల్ప్ చేయవా? హరి బైక్ తీరా. వెళ్ళరా, గెలిస్తే ట్రీట్ ఇస్తా అందుగా, వెళ్ళు. ఆదిత్య, అందరూ తాజ్మహల్ని చూసి ఇష్టపడతారు, కానీ వదిలి వెళ్ళేటప్పుడే ఎందుకో బాధపడతారు. నాకు నువ్వు కూడా అంతే. బావ అనే పిలుపు ప్రేమగా, ఆదిత్య అనే మనిషి ప్రాణంగా మారిపోయింది. నా ప్రపోజల్ ఇంకా నీ చేతిలోనే ఉంది. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్. ఇంతకన్నా నీకెలా చెప్పను? ఏయ్ నువ్వేంటి నా గెస్ట్ హౌస్లో? అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చేవారికి మేడం ఇక్కడే స్టే ఇస్తారు. ఇంతకుముందు నాతో పాటు ఆ అమ్మాయి ఉండేది. ఇప్పుడు వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళింది సార్. నేను మాత్రమే ఉంటున్నా. ఏయ్ ఐస్ క్యూబ్స్. సార్ సార్ వాచ్మ్యాన్ మేడం. సార్ సార్ నీకు డ్రైవింగ్ వచ్చు? మేడం. సార్ మేడం ఇంట్లో దింపే. ఓకే మేడం.